శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 81, 82, 83. పరా ప్రత్యక్షతి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తి మానస హంసిక. 366వ నామము ఓం పరాయై నమః. పరావాక్కు తన స్వరూపంగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. పరా పశ్యంతి మధ్యమ వైఖరులని వాక్కులు 4 విధములు. మూలాధారమందు ఉండే ఈ పరావాక్కు మిగిలిన వాటి కంటే ఉత్కృష్టమైనది అనమాట. 367వ నామము ఓం ప్రత్యక్షతి రూపాయై నమః. ఆత్మజ్ఞాన రూపిణి అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 368వ నామము ఓం పశ్యంత్యై నమః. పశ్యంతి వాక్కు తన స్వరూపంగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. వినబడిన దశలోనున్న వాక్కునకు పశ్యంతి అని పేరు. అన్నిటినీ తనలో చూస్తుంది గనక పశ్యంతి జగన్మాత, అట్టి వాగ్రూపిణి అన్నమాట. నామము 369 ఓం పరదేవతాయై నమః. పరాదేవత పరమ పూజ్యురాలైన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 370వ నామము ఓం మధ్యమాయై నమః. మధ్యమ వాక్కు రూపంలో ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. పశ్యంతి వలె కేవలం అస్పష్టం కాకుండా, వైఖరీ వాక్కు వలె కేవలం స్పష్టం కాకుండా, స్పష్టాస్పష్టమైన వాక్కు మధ్యమ అందురు. 371వ నామము ఓం వైఖరీ రూపాయై నమః. వైఖరీ వాక్కు స్పష్టమైన వాక్కు కలిగే తల్లికి, రూపేణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 372వ నామము ఓం భక్త మానస హంసికాయై నమః. భక్తుల మానసాలలో హంసికై విహరించు తల్లికి నా నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. శ్లోకము 82 కామేశ్వరి ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలాంధర స్థిత. 373వ నామము ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః. కామేశ్వరునకు ప్రాణనాడి అయి ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. 374వ నామము ఓం కృతజ్ఞాయై నమః. జీవుల పుణ్యపాపాలను ఎరుగనిది అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 375వ నామము ఓం కామపూజితాయై నమః. మన్మధు నుంచే పూజింపబడు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 376వ నామము ఓం శృంగారరస సంపూర్ణాయై నమః. సంపూర్ణ శృంగారరస స్వరూపిణైన తల్లికి నా నమస్కారములు అని అర్థముగా చెప్పుకోవచ్చు. 12 దళములు గల అనాహత చక్రమందు కొలువై ఉండు తల్లికి నమస్కారములు అని దీని అంతరార్థం. 377వ నామము ఓం జయాయై నమః. జయస్వరూపిణైన తల్లికి నమస్కారములు అని అర్థము. 378వ నామము ఓం జాలాంధర స్థితాయై నమః. విష్ణుముఖి అనే పేరుతో జాలాంధర పీఠంలో పూజింపబడు తల్లికి నా నమస్కారములు అని అర్థము. విశుద్ధ చక్రమందు ఉండు తల్లికి నమస్కారములు అని కూడా అంతరార్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడతో 82 శ్లోకాలకు అర్థాలు పూర్తయ్యాయి. 83వ శ్లోకము ఓడ్యాలపీఠ నిలయ బిందు మండలవాసిని రహోయాక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. 379వ నామము ఓం ఓడ్యాన పీఠ నిలయాయై నమః. ఓడ్యానం అనే పీఠాన్ని నివాస స్థానంగా చేసుకుని ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. ఆజ్ఞాచక్రమందు కొలువు తీరి ఉండు తల్లికి నమస్కారములను కూడా అంతరార్థంగా చెప్పుకోవచ్చు. 380వ నామము ఓం బిందుమండల వాసిన్యై నమః. బిందుమండలమున అంటే బ్రహ్మరంధ్రమున నివసించు తల్లికి నమస్కారములు అని అర్థము. 381వ నామము ఓం రహోయాగ క్రమారాధ్యాయై నమః. రహస్యంగా చేయుబడు యాగంచే ఆరాధింపదగిన తల్లికి నమస్కారములు అని అర్థము. 382వ నామము ఓం రహస్తర్పణ తర్పితాయై నమః. ఆత్మ జ్ఞానాగ్నిలో సమస్తాన్ని పుణ్యాపుణ్యములు ధర్మాధర్మములు మొదలైన ద్వంద్వాలను హోమము చేయగా తృప్తి చెందినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 83వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. ఇక్కడతో 83 శ్లోకాలు దాని యొక్క అర్థాలు పూర్తయ్యాయి. మరొక వీడియోలో శ్లోకము దాని యొక్క భావం చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సమాచారాన్ని అందజేయండి. మరొక వీడియోలో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.